నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్ నేను విజయ్ శంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ ఏపీ సిట్ అదుపులో రాజ్ కసిరెడ్డి ఎయిర్పోర్ట్ దగ్గర కాపు కాసి అదుపులోకి తీసుకున్న సెట్ గచ్చిబౌలి పోలీసులు వేధిస్తున్నారు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన మన్నె కృషాంక్ ఒక్క స్టూడెంట్ ని ఇబ్బంది పెట్టినా ఊరుకోం ప్రైవేట్ కాలేజీలకు మంత్రి హెచ్చరిక రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు కంచె గచ్చిబౌలి భూముల విషయంలో విచారణ పేరుతో తన గచ్చిబౌలి పోలీసులు వేధిస్తున్నారని హెచ్ఆర్సీలో కృషాంక్ ఫిర్యాదు చేశారు ఈ కేసు విషయంలో ఇప్పటికే తనను 3 సార్లు విచారణకు పిలిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ నెల 23న మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారని వెల్లడించారు దర్యాప్తు పేరుతో విచారణ చేయకుండా సమయం వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చందు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి చందు అంటే మన్నె కృషాంక్ ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే తను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి చందు ఓకే విజయ్ అయితే గత నెలలో కంచగచ్చిబౌలి భూముల విషయంలో అందరు సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వైరల్ చేసిన వారిపై గచ్చిబౌలి పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు వారి కేసులు నమోదు చేసి విచారణకు రావాలని చెప్పి నోటీసులు ఇచ్చిన విషయం అయితే తెలిసిన సంగతి అదే నేపథ్యంలో బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పడం జరిగింది ఇదే కోణంలో మన్నె కృషాంక్ కూడా గచ్చిబౌలి పోలీసుల ముందుకైతే 3 సార్లు విచారణకు హాజరయ్యారు విచారణ సమయంలో పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టకుండా ఖాళీగా కూర్చోబెట్టి రాత్రి 10-11 గంటల వరకు కూర్చోబెట్టి పంపిస్తున్నారనే నేపథ్యంలో ఈ రోజు అయిన మానవ హక్కుల సంఘానికి అయితే ఆశ్రయించారు తనను విచారణ పేరుతో గచ్చిబౌలి పోలీసులు అయితే వేధిస్తున్నారని చెప్పడం జరిగింది ఇతను విచారణ పేరుతో నాతో పాటు బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తూ ఈ విధంగా అంటే బాగా సతాయించడం మొదలు పెట్టారని చెప్పి అయితే పేర్కొన్నారు ఇదే నేపథ్యంలో ఐఏఎస్ ఆఫీసర్ సుస్మిత గోదావరి కూడా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసినదే ఇలా 2000 మంది రీపోస్ట్ చేసిన వారిని కూడా నోటీసులు ఇచ్చి సతాయిస్తారా అంటే వేధిస్తారని చెప్పి అడిగిన విషయం తెలిసినదే ఈ కోణంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రీపోస్ట్ చేసిన వారిపై కక్ష సాధింపు చర్యలు అయితే చేపట్టిందని చెప్పి ఈ సందర్భంగా మన్నె కృషాంక్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ పోస్టుల ఆధారంగా కేసులు నమోదు చేస్తే ఇట్లా చాలా మంది 5000 మంది వరకు రిపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి మన్నె కృషాంక్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు పోలీసులను అయితే ప్రశ్నిస్తున్నాడు తనకు జరిగిన అన్యాయాన్ని వెంటనే ఖండించాలని చెప్పి విచార నోటీసు అక్కడికి వెళ్ళి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ చందు
రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్ కసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు సమ్మతించలేదు. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ క్రమంలో రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్ కసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు సమ్మతించలేదు. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ క్రమంలో రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఇవాల్టితో ముగియనుంది. దీంతో ఈరోజు అర్ధరాత్రికి దేశ రాజధాని ఢిల్లీ చేరుకోనున్నారు. అయితే రేపు ఢిల్లీలో ఏపీ సీఎం కీలక సమావేశాలు జరగనున్నాయి. రేపు ఉదయం 10:30 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12:30 కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో భేటీ ఉండగా మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం ఫిక్స్ చేశారు. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. తెలంగాణలో ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాల విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య వెల్లడించారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొననున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారని ఫలితాలను సీజీజీ ప్రాసెస్ చేసింది. మరిన్ని డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ డీబీఆర్ మిల్లులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని దోమలగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 నెలల క్రితం హత్య చేసి డీబీఆర్ మిల్ 3వ అంతస్తులో ఉన్న సంపులో దుండగులు పడేసినట్లు గుర్తించిన పోలీసులు మహిళ మృతదేహం అస్థిపంజరంగా మారింది. స్థలానికి చేరుకుని దోమలగూడ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అస్థిపంజరాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ముషిరాబాద్ మండల ఆఫీస్ సమీపంలో డీబీఆర్ మిల్ దగ్గర ఒక అస్థిపంజరం అయితే ఒక వాటర్ ట్యాంక్లో దొరికింది. ఇక్కడ ఉన్న డీబీఆర్ మిల్లు ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారో
వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దోమలు కూడా పోలీసులు అయితే ఇక్కడికి చేరుకొని ఆ సెల్టన్ అస్థిపంజరాలను స్వాధీనం చేసుకొని గాంధీ హాస్పిటల్కి అయితే పంపించడం జరిగింది ల్యాబ్లో టెస్టింగ్ కొరకు. ఎముకల బాడీతో దొరికిన ఆనవాళ్ళకు ఎలాంటి ఆనవాళ్ళు లేవు. గత 6 నెలల క్రితం ఎవరో కొంతమంది దుండగులు ఇక్కడ అత్యాచారం చేసి ఇక్కడ పడేసినట్టయితే పోలీసులు అనుమానిస్తున్నారు. గత 6 నెలల క్రితం ఈ DBR మైలులో ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, పాత బిల్డింగ్. ఈ పాత బిల్డింగ్ మెట్ల మీద నుంచి వెళ్ళి పైకి వెళ్ళి ఆ తర్వాత ఎవరైతే అమ్మాయి 23 సంవత్సరాల వయసు ఉండొచ్చని పోలీసుల అంచనాతో చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఆ అమ్మాయిని మళ్ళీ అత్యాచారం చేసిన తర్వాత అమ్మాయిని వాటర్ ట్యాంక్లో పడేయడం జరిగిందా? 6 నెలల వరకు ఇప్పటి వరకు ఇక్కడ గుర్తించకపోవడానికి కారణాలేంటి? ఈ పరిసరాల ప్రాంతాల్లో దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదైన కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత పెద్ద DBR మిల్లులో ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు ఆ అమ్మాయిని? ఏ విధంగా ఈ అమ్మాయిని ఏమైనా అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసే ఉంటారని చెప్పి పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 4 వైపులా పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి. ఒకటి ట్యాంక్ బండ్ వెళ్ళే రూటు, ఒకటి ముషిరాబాద్ MRO వెళ్ళే రూటు, ఒకటి ఇందిరా పార్క్ వెళ్ళే రూటు, 3 సరౌండింగ్లలో పెద్ద రోడ్లు, నిత్యం వాహనాలు తిరిగే ఏరియా. ఇంత రద్దీ ప్రాంతంలో ఇంత ప్లేస్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చి చంపి 6 నెలలు గడుస్తున్న తర్వాత ఎవరో సమాచారం ఇవ్వడంతో అస్థిపంజరం దొరకడంతో ఈరోజు హైదరాబాద్లో అయితే కలకలం రేపింది. ఈ అస్థిపంజరాన్ని దోమలగూడ పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకొని పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రులకే తరలించారు. నిజంగా ఈ భవనం చూస్తే అసలు ఈరోజు అంటే ఉదయం టైంలో కూడా ఈ భవనానికి రావడానికి భయపడుతుంటారు చాలామంది. ఈ భవనం చూస్తుంటే ఈ భవనానికి మార్నింగ్ టైంలో కూడా రావడానికి చూస్తారు. దుండగులు ఏ టైంలో తీసుకొచ్చారు అమ్మాయిని, ఎలా తీసుకొచ్చారు, తీసుకొచ్చిన తర్వాత ఏం చేసిండ్రు, అమ్మాయి హైదరాబాద్ వాసేనా లేకపోతే అమ్మాయి ఎక్కడ అనేది, అంటే ఆ అమ్మాయి అంటే 23 సంవత్సరాలు గల అమ్మాయి అని చెప్పి పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మాయిని ఎవరైతే మహిళ ఉందో ఆ అమ్మాయిని ఇంత చీకటి ప్రదేశానికి అంత బూత్ బంగ్లా లాంటి బిల్డింగ్లోకి తీసుకొచ్చి ఇక్కడ అత్యాచారం చేయడానికి చేసిండ్రు. ఈ అత్యాచార ఘటన అయితే హైదరాబాద్లో ఒక మిస్టరీగా మిగిలింది. ఎందుకంటే ఇంత పెద్ద భవనానికి ఇక్కడికి రావడానికే సాహసించారు ఎవరు, ఈ సాహసం చేసిన దుండగులు ఎవరు అనే పనిలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. మెట్లు ఎక్కడానికి కూడా ప్లేసు కరెక్ట్గా లేదు. చూడండి మీరు, మెట్లు ఎక్కడానికి కూడా వీలు లేని ఈ పరిస్థితులలో ఇక్కడ తీసుకొచ్చి ఈ అమ్మాయిని అంటే హత్య చేయడానికి ప్రయత్నించడానికి అయితే వీలు లేదు. ఎంత సాహసించారని చెప్పుకోవచ్చు. అత్యాచారానికి పాల్పడడం అయితే ఒక వింతే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దుండగులు ఎంత ప్రయత్నిస్తే కానీ ఈ బిల్డింగ్ ఎక్కి ఆ మహిళను అత్యాచారం చేసి ఆ సంపులో పడేసి ఉంటారు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత 6 నెలలు గడిచిన తర్వాతనే అమ్మాయి శరీరం కుళ్ళిపోయి శరీర భాగాలు అన్నీ క్షీణించి కుళ్ళిపోయిన తర్వాత అస్థిపంజరాలు మిగిలినాయి. ఈ అస్థిపంజరాలలో మిగిలిన ఇక్కడ ఎవరో చూసి పోలీసులకైతే ఇవ్వడం జరిగింది. మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఏప్రిల్ 21 సాయంత్రం 4 గంటల నుండి ఏప్రిల్ 23 సాయంత్రం 6 గంటల వరకు, ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు రోజున మద్యం దుకాణాలు, బార్లు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు.
హైదరాబాద్లోని కుకట్పల్లిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త సాయిలను భార్య కవిత కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది. వీరిద్దరూ గత 15 ఏళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఇటీవలే మిత్రా హిల్స్ అపార్ట్మెంట్లోని వాచ్మెన్గా సాయిలు చేరాడు. పథకం ప్రకారమే కవిత ఆమె చెల్లెలు భర్తతో కలిసి సాయిలను చంపేసింది. అనంతరం మిత్రా హిల్స్కు సమీపంలో సాయిలు మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. 2 రోజులు స్వగ్రామమైన పాత లింగయ్యపల్లికి వెళ్లి సర్పంచ్కు భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో సర్పంచ్ నిలదీయడంతో అసలు నిజం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్లి మండల పాపవరమేడు జిల్లా మీదకు నేను తాజా మాజీ సర్పంచ్ వాళ్ళ భర్త. అయితే వీళ్ళు కూడా మంది గారు మా కులస్తులే మాకు సంబంధించి వాళ్ళు వేస్తే మేము సృష్టి పడతాం, మేము వేస్తే వాళ్ళు సృష్టి పడతాం సార్. అయితే ఏమైందంటే ఈ కవిత అనే అమ్మాయి సాయిల భార్య, వీళ్ళిద్దరు ఏంటంటే ఒక 15-20 సంవత్సరాల నుంచి ఒకరికొకరు దూరం ఉండదు. ఈమె దగ్గర ఆయన లేడు, ఆమె దగ్గర ఈమె లేదు. ఈమె హైదరాబాద్లో బతుకుతుంది. సాయిలు ఏంటంటే ఇక్కడ కూలి పని చేసుకుంటా అక్కడిక్కడ కష్టం చేసుకుంటే పిల్లలు నడుపుకుంటా సాయిలు ఉంటాడు. అయితే మొన్న ప్రజెంట్గా వారం రోజుల ముందు వారం రోజుల ముందు కూడా ఈయన దగ్గర జీతం ఉన్నాడు. ఆల్రెడీ బలర కాసుకుంటే జీతం ఉన్నాడు. అయితే ఏమైందంటే ఈ బలర కాసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ మామ చనిపోయినప్పుడు కూడా సాయిలు ఏమన్నానంటే నేను సాగుకు రానియ మన ఆయన సాగుకు రాని కండిషన్ పెట్టాడు. అట్లా పద్ధతి కాదు, సాగుకు రాని వెళ్ళిపోని నీ ఇష్టం ఉంటే ఇక్కడ ఇంటికాడ ఉంచుకోలేకుండా లేదని చెప్పేసి బెదిరించినాడు. బెదిరిస్తే నేనే ఫోన్ చేసి కవిత మీ మామ చనిపోయిందమ్మా సాగుకు రావాలంటే మా భర్త నన్ను కొడతానంటే కంటే కొట్టకుండా నేను చూసుకుంటా సాగు గజులు చేసిపోను అని చెప్పి వచ్చింది. 3-4 రోజుల నుండి సాగు గజులు చేసి వెళ్ళిపోయింది మళ్ళీ. అయితే అప్పటి నుంచి ఈమెకు ఆయనకి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నారు వీళ్ళిద్దరు. అయితే ఏమైందంటే ఈయన వేరే జాగాల బల్లకాడ జీతం ఉన్నాడు. ఈయన జీతం వండుకుంటూ కూలి పని చేసుకుంటూ బతుకుతుండు. అయితే మన వేరే సాగుకు వచ్చారట. వీళ్ళు సాగుకు వచ్చినప్పుడు ఎన్ని రోజులకి ఇండియా బతుకుతావు నువ్వు హైదరాబాద్ పోదాందా అని చెప్పేసి ఆమెను మేము చెప్పిందో ఏమో కొంచెం నచ్చ చెప్పినాక తర్వాత అయితే ఈయనకు పైసలు కట్టాలి. ఈ మళ్ళీ పైసలు కట్టిన పైసలు ఇచ్చిండు అడ్వాన్స్. అయితే పైసలు అడిగి తీసుకొచ్చి ఈయనకు పైసలు కట్టి ఆయన తీసుకొని పోయింది హైదరాబాద్. ఆడనే నేను సెక్యూరిటీ గార్డు ఉంచుకుంటా లేకుంటే వాచ్మెన్ ఉంచుకుంటా ఏదైనా పని చేపించుకుంటా అని చెప్పేసి తోలుకొని పోయింది. తోలుకొని పోయినాక తర్వాత ఏం చేసిందో మనకేం పూర్తి తెలియదు సార్. ఒక కంప్లైంట్ వచ్చింది, అనుమానాస్పదాల్లో ఒకరు చనిపోయారు అని చెప్పేసి. ఆ కంప్లైంట్ విచారణలో ఇక్కడ సీన్కి వచ్చినాము. అతను చంపి పూడ్చిపెట్టిరని తెలుస్తుంది. కేసు నమోదు చేసుకొని దానిపై విచారణ జరిపి మళ్ళీ మీకు చెప్తాను. థ్యాంక్ యూ. చనిపోయిన వ్యక్తి పేరు సాయి. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండల పరిధిలోని ఏల్చూరు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. 12.5 లక్షలతో నిర్మించిన ఎన్టీఆర్ పార్క్, వాటర్ ప్లాంట్, 30 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను, సంతమాగులూరు ప్రభుత్వ పాఠశాలలో 78.17 లక్షల రూపాయలతో నిర్మించిన 6వ తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. యువతకు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు అత్యధిక సార్లు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క అదేవిధంగా భోజనాల కార్యక్రమం నుండి అందరూ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీల మేనేజ్మెంట్స్, డీన్స్, ప్రిన్సిపల్స్తో సచివాలయ వేదికగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. మెడికల్ ఎడ్యుకేషన్ నాణ్యత ప్రమాణాలు, ఎన్ఎంసీ నిబంధనలు, ఫ్యాకల్టీ అటెండెన్స్ ఫీజులు తదితర అంశాలపై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ డాక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ప్రపంచంలోని ఎన్నో ప్రఖ్యాత మెడికల్ ఇన్స్టిట్యూట్స్ను ఇక్కడ చదువుతున్న డాక్టర్లు లీడ్ చేస్తున్నారు. ఇక్కడ వైద్య విద్య ప్రమాణాల వల్లే అది సాధ్యమైంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో గోస్ట్ ఫ్యాకల్టీని పెట్టి నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ పద్ధతి మంచిది కాదు. ఇలాంటి చర్యల వల్ల వైద్య విద్య ప్రమాణాలు దిగజారుతాయి. వైద్య విద్యతో నాణ్యత ప్రమాణాలు తగ్గితే ప్రజల ప్రాణాలకి ముప్పు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. నగరం ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్లో ఫ్లైఓవర్కు కేంద్ర నిధులు అందుతున్నాయని, కేంద్ర నిధులతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఎంఐఎం పార్టీకి ఓటు వేస్తే మన వేలితో మన కంట్లో పొడుచుకున్నట్లవుతుందని అన్నారు.
కోర్టు ఎట్టయితే శిక్ష హైదరాబాద్ అమాయక ప్రజల ప్రాణాలను తీసి రక్తాన్ని కళ్ళచూసిన దుర్మార్గులకి ఇవాళ ఎన్ఐఏ ఆనాడు ఎన్ఐఏ కోర్టు ఎట్టయితే శిక్ష వేసిందో ఇవాళ హైకోర్టు కూడా అదే శిక్షను ఖరారు చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే ఇది ఒక ఇక్కడికే పరిమితం కాలే. ఈ టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా ఎట్లా పెట్టరేగిపోయిండు, ఎట్లా హింసకు పాల్పడరు, ఎంత భారతమాత ముద్దు బిడ్డల ప్రాణాలు తీసిన తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఈ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలంటే, రక్తం చెందకుండా ఉండాలంటే, బాంబుల మూతలు లేకుండా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.